జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు మనం ధ్యానం శరణం గచ్చామి తర్వాత భాగంలోకి ఎంటర్ అయిపోయాం మాస్టర్స్. పరిపూర్ణ మనసే పరమాత్మను చేర్చగలదు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ధ్యానం అంటే ఏమిటి, క్లుప్తంగా చెప్పాలి అంటే అపరిశుద్ధంగా ఉన్న మనస్సునే పరిశుద్ధం చేసే ప్రక్రియే ధ్యానము. ధ్యానంలో ఉండటం అంటే మనం చేయవలసిన విధులన్నీ అంటే పనులన్నీ పక్కన పాడేయటం కాదు, పక్కన పెట్టేయటం కాదు మాస్టర్స్. ఈ శరీరానికి సరి అయిన పోషకాహారం ముఖ్యము, దాన్ని మనం అందించాలి. ప్రాణరక్షణకు సరి అయిన ఆక్సిజన్తో కూడుకున్న పరిశుభ్రమైన గాలి అవసరము. దీని అర్థం ఏంటి? ఎప్పుడు స్వచ్ఛమైన ఆలోచనలనే మనసులో నింపుకోవాలి. ఇవన్నీ కూడా శరీరానికి, ప్రాణానికి, మనస్సుకి అందించినప్పుడే మనం పరిపూర్ణత్వాన్ని పొందగలము. శరీరానికి పోషకాహారము, మనస్సుకి స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే. అందుకే మనకి కొన్ని ఆసనాలు కూడా ముఖ్యమే, ప్రాణాయామాలు ముఖ్యమే, ధ్యానము ముఖ్యమే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇవేమీ చేయడం లేదు. అనారోగ్యము అంటే డిసీజ్ ఎలా వస్తుంది మనకి? అసలు డిసీజ్ అంటే ఏమిటి? ఈజీకి భంగం కలగటమే డిసీజు. శరీరంలో మలినాలుంటే శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అప్పుడు మనం ఆసనాల ద్వారా శారీరక అనారోగ్యాన్ని తొలగించుకోగలం. అదే ప్రాణాలో మలినాలుంటే ప్రాణాయామాల ద్వారా ప్రాణాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఇక ధ్యానం ద్వారా మనస్సును శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మనకి ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము ఇవన్నీ అవసరమే. ప్రాణాయామం అంటే కేవలం శ్వాసని పీల్చడం వదలటం మాత్రమే కాదు, నీవు దైవత్వంలోకి వెళ్ళడము, దైవత్వం నీలో ప్రవేశించడమే ప్రాణాయామము. అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాసలో, నిశ్వాసలో దైవాన్ని పీలుస్తున్నాను, ఈ విధంగా భావించాలి. మనం శ్వాస తీసుకోవటం, శ్వాస వదలటం అనే ప్రక్రియ ఎంత లోతుగా సాగుతేనే అది మనల్ని పరిపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్తుంది. పరిపూర్ణమైన చేతనత్వమే ధ్యాన స్థితి. సంపూర్ణమైన స్వచ్ఛమైన చేతన స్థితే ధ్యానము. పుట్టినప్పుడు మనిషి సహజ స్థితి ఈ చేతనత్వమే. ఎప్పుడైతే వాళ్ళు తల్లిదండ్రులు, సమాజము, విజ్ఞానం వలన ఈ సహజ స్థితి నశించి కృత్రిమత్వం, ఆర్టిఫిషియల్ అనేది మనిషిలో చోటు చేసుకుంది. పుట్టినప్పుడు ఉన్న సహజ స్థితి అయిన ఆ స్వచ్ఛమైన చేతనత్వాన్ని తిరిగి పొందటమే అసలైన ధ్యాన స్థితి. మలినాలు లేని అద్దం లాంటి స్వచ్ఛత, అలలు లేని నిశ్చలమైన సరస్సులోకి స్వచ్ఛత రావాలి. ఆ నిశ్చలమైన సరస్సు ఎంత స్వచ్ఛతగా ఉంటుందో, అలలు లేకుండా అంత స్వచ్ఛత మనలో రావాలి. అంటే ఆలోచనలు అనే తరంగాలు మనలోకి రాకుండా చూసుకోవాలి. మనస్సులో పేరుకుపోయిన మలినాల వల్లనే అలలు అంటే అలజడి ఏర్పడుతోంది. అపరిశుద్ధమైన మనస్సే మన సంయమాన్ని కోల్పోయి అలజడిని సృష్టిస్తుంది. ఈ మానసిక అలజడే మనని శక్తి విహీనులు చేసి రకరకాల సమస్యలకు గురి చేస్తోంది. ఇలాంటి మానసిక అశాంతి నుండి ధ్యానం ద్వారా మాత్రమే బయటపడగలుగుతాము. ధ్యానం అంటే చాలామంది ఏవేవో అనుభవాలు రావడమో అనుకుంటూ ఉంటారు. ధ్యానం చేయటం అనుభవాల కోసం కాదు, అనుభవాలు రాలేదని బాధపడవద్దు. అసలు అనుభవాలు అంటే మనలో ఉన్న మాలిన్యాలు బయటికి రావడమే, అంటే పరిశుద్ధమైన మైండ్ అవ్వడమే. దైవత్వాన్ని చేరుకోవడమే మనకు కావాల్సింది. ఇక్కడ అనుభవాలు అనేది కాదు, మనం చివరాఖరికి దైవత్వాన్ని చేరుకున్నామా లేదా అది మనకు కావాలి. ధ్యానం ద్వారా అంతర్దృష్టి మెరుగుపడుతుంది, మన లోపలి ప్రపంచం తేటతెల్లమవుతుంది. ధ్యానం ద్వారా నిజమైన మానసిక వికాసం కలుగుతుంది. ప్రాపంచిక వ్యామోహాలకు అతీతులమవుతాం. ధ్యానం మనలోని అంటే ప్రతికూల నెగటివ్ దృక్పథాన్ని తీసేస్తుంది. ధ్యానం తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ఏ క్షణానికి ఆ క్షణం సంపూర్ణంగా ఉంటాము. కాబట్టి జీవితమే ధ్యానం అయిపోతుంది.
పనిలో, విశ్రాంతిలో, ఆటలో, నవ్వులో అన్నిటిలో దైవత్వంతో జీవించడమే ధ్యానము. ఇలా దైవత్వాన్ని చేరుకుంటమే ధ్యానం ద్వారా మనం పొందే చివరి ఫలితము. భగవద్గీతలో చెప్తారు ఏంటంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ప్రతి పని కూడా బ్రహ్మకర్మ అంటే భగవంతుడి కార్యం కావాలి, అంటే ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఏ పని చేసినా బ్రహ్మ కోసమే, దైవత్వ పని నేను చేస్తున్నాను అని. నిన్ను నువ్వు తెలుసుకుంటమే ధ్యానం యొక్క పరమావధి. ఆ నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది ఒక వాక్యం కాదది, ఆత్మసాక్షి అవ్వడమే ఆత్మసాక్షాత్కారము. అప్పుడు ఏమవుతుంది? ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ప్రతి పని దైవ కార్యం అవుతుంది. స్వర్గమే భూమికి దిగి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మన హృదయం పరిపక్వం అవుతుంది. దైవాన్ని చేరుకోవడానికి హృదయమే ఒక ద్వారము, ఒక గేట్ వంటిది. హృదయం ద్వారానే చేరుకోగలము. కుటుంబ సభ్యులందరి హృదయాలు చక్కగా పరిశుద్ధమవుతాయి. భార్య, భర్త, పిల్లలు, పెద్దలు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అందరూ దైవత్వంతో జీవిస్తారు. ఒకరికొకరమనే భావంతో, అవగాహనతో జీవిస్తారు. వారు నివసించే అప్రాంతము రామరాజ్యం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రాముడిలా, కృష్ణుడిలా, దేవుడిలా అవ్వడమే ధ్యాన సాధన వల్ల కలిగే ఫలితము. ఆత్మను దైవత్వంతో నింపుకోవటమే ధ్యానము. ఆ స్థితికి చేరుకోనంత వరకు కూడా మనం ఎలా ఉంటామో సమస్యలతో సతమతమైపోతాము. అందుకనే ఆ స్థితికి చేరుకోవాలి మనము, అంటే ధ్యానం చేయాలి బాగా. మనిషి నాగరికుడు అయ్యే వరకు ఎన్నో రకాల ధ్యాన ప్రక్రియలు బోధిస్తూ వచ్చారు గురువులు. కానీ గురువులు చెప్పింది మనం ఏం పాటిస్తున్నాం? ఆ సూచనలు కానీ, ఆ సంకేతాలను కానీ వాళ్ళు చెప్పింది మనం సరిగ్గా పాటించడం లేదు. మహాగురువులు అందించిన సూచనలు, సంకేతాలు అర్థం చేసుకుని పాటించి అంతర్ముఖులం అవటానికి ఉద్దేశించబడ్డాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, జనం ఆ సంకేతాలను వదిలేసి గురువులను పూజించడం మొదలుపెట్టారు. ఇది చాలా తప్పుడు విధానము. దేవాలయాలలోనే కాదు, పగోడాలలో కాదు, చర్చిల్లో కాదు, మసీదులోనే కాదు, మనలోనే దైవం ఉంది. మన వెన్నుముకే ఒక ధ్వజస్తంభము, మన హృదయమే ఒక గర్భగుడి. ఆ సత్యాన్ని ఎవరైతే స్వీయానుభవంతో తెలుసుకుంటారో అప్పుడే మనం అద్వైతంలోకి వెళ్ళగలము. ఆ జ్ఞానోదయ స్థితే అద్వైత స్థితి. ఈ సత్యాన్ని ఆ స్థితికి వచ్చే వరకు అర్థం చేసుకోలేకపోతున్నాము. ధ్యానము యాంత్రికమైన దృక్పథాన్ని, అచేతన దృక్పథాన్ని, అంటే అన్కాన్షియస్ స్టేట్ని తీసేస్తుంది ధ్యానం అనేది. ఊరికే దేవుడి గురించి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడినా ఆయన ఎక్కువ మార్కులు వేసేది ఏమీని. దేవుడు చెప్పిన మార్గాన్ని అవలంబించాలి, అనుసరించాలి. ఇప్పుడు మనకి దాహం వేస్తుందండి, వాటర్ అంటే దాహం తీరుతుందా? తాగుతేనే దాహం తీరుతుంది. అలాగే దేవుడి గురించి మాట్లాడినంత మాత్రంగా మనం స్వచ్ఛమైన ఆత్మలం కాలేము. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలుసుకున్న మాత్రంగా ఢిల్లీ వెళ్ళిపోతామా? రైలు ఎక్కాలి, టికెట్ తీసుకోవాలి, మళ్ళీ ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వెళ్ళాలి, అప్పుడే ఢిల్లీకి వెళ్తాం కదా. అలాగే ధ్యానం తెలుసుకుంటే కాదు, ధ్యానాన్ని ఆచరించాలి. ధ్యానం వలనే దైవత్వాన్ని పొందగలము. ధ్యానం గురించి చెప్పుకుని ఈ పురాణాలు, హరికథలు చెప్పుకున్నంత మాత్రాన, దేవుడి చరిత్ర చెప్పుకున్నంత మాత్రాన ఏమైనా జరుగుతుందా? అసలు అంతిమ నిశ్శబ్దంలోకి, ఆ శూన్య స్థితికి వెళ్ళాలంటే దానికి ఏ భాష అక్కర్లేదు. దేవుణ్ణి సంతృప్తి పరచాల్సిన అవసరమే లేదు. సంపూర్ణమైన అర్పణ భావం, మన హృదయంలో అమాయకత్వం కావాలి. దేవుడి గురించి మనసుతో తెలుసుకోలేం మాస్టర్స్, ఆ ప్రయత్నమే వృధా. అలా తెలుసుకోవటం వలన హృదయ పరివర్తన జరగదు. దేవుణ్ణి
అనుభవపూర్వకంగా తెలుసుకోనంత వరకు కూడా ఇదంతా వృధా ప్రయాస. దీనివల్ల ఏమి మనం సాధించలేము. మనసు తెలిసిన దాన్ని, తెలుసుకోగలిగిన దాన్ని మాత్రమే అర్థం చేసుకోగలదు. తెలుసుకోలేని వాటిని మనసు అర్థం చేసుకోలేదు. చూడండి మాస్టర్స్, మనసు అనేది ఆల్రెడీ తెలిసే ఉండాలి, అది తెలుసుకోగలదు అనే విషయాన్ని మాత్రమే మనసు అర్థం చేసుకోగలదు. అసలు తెలుసుకోలేని విషయాన్ని మనసు ఎలా అర్థం చేసుకోగలదు? అంటే మనసు పరిధి చాలా కొంచెంగా ఉంటుందన్నమాట, చిన్నదిగా ఉంటుంది. తెలుసుకోలేనిదే దేవుడు. ఏ క్షణానికి ఆ క్షణం అక్కడ, అప్పుడు హృదయంతో ఉన్నప్పుడే భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. ఈ ప్రతిమలు గాని, విగ్రహాలు గాని మొదటి దశలో ధారణకు ఉపయోగపడతాయి. అష్టాంగ రాజయోగ మార్గంలో తెలుసు కదా ధారణ అంటే ఏంటో మీ అందరికీ. ధారణకు ఉపయోగపడతాయి. అవి గణితంలోని ఒక ఫార్ములాస్ లాంటివి. ఫార్ములా తెలిస్తే ఆ లెక్క అంతా చేసేయగలం కదా, అలాగా మనకి ఒక ఫార్ములా లాంటిది. ఆ ఫార్ములాని అర్థం చేసుకుని నిజమైన ప్రతిపత్తిని చేరుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఫార్ములా ఆన్సర్ కాదు కదా. సూత్రాలు కేవలం సూచనకే. సూత్రాలను అమలులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాటి నుంచి ఫలితం చేకూరుతుంది. కాబట్టి అంతరంగాన్ని చేరుకోవడానికి హృదయమే ఒక ద్వారము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సమన్వయంలో ఉన్నప్పుడే హృదయం అంతరాత్మకు ఒక ద్వారం అవుతుంది. ఆ స్థితి నుంచే మనం భౌతికం గాని ఏ రూపం లేని దైవత్వాన్ని అర్థం చేసుకోగలము. అంతవరకు ఏది అర్థం కాదు. భౌతికమైన దేవుడి ప్రతిమలు, విగ్రహాలు రూపం లేని దైవత్వాన్ని తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. పదాలకి, శబ్దానికి అతీతమైనప్పుడే దైవత్వాన్ని అనుభవించగలుగుతాము. జ్ఞానోదయం పొందిన స్థితి అంటే అదే. దానినే చైతన్య స్థితి, జాగృత స్థితి అంటారు. దీపం అంటే వెలుగు, వేకువ, సంపూర్ణమైన ఎరుక. చైతన్యమే జ్ఞానోదయము. అసలు అది ఎప్పుడు ఉంటుంది? జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఇలా మానసిక స్థితుల మధ్య ఆ బౌండరీలు అంటే ఆ పరిధులు ఎప్పుడైతే తొలగిపోయినాయో సంపూర్ణమైన జాగృత స్థితి అంటే తురీయ స్థితి వస్తుంది. అయితే ఇక్కడ జాగృతావస్థకి స్వప్నావస్థకి మధ్య ఆ పరిధులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే మనం కొన్ని భావాలను చేసుకుంటాం మాస్టర్స్, అవి ముద్రలుగా ఉండిపోతాయి అన్నమాట. ఆ భావాలను దాచుకోవటం, అంచుకోవటం వలన ఈ మానసిక స్థితుల మధ్య పరిధులు ఏర్పడతాయి. అవి అలా ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది? స్వప్న సుషుప్త మానసిక అవస్థలకు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే మన జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టి. సంతృప్తి పడని మనసు సుషుప్తి స్థితిలోకి వెళ్ళింది. సంపూర్ణ చేతనతో ఉన్న మనస్సు అసంతృప్తితో అసంపూర్ణమైంది. సగం కాన్షియస్నెస్తో ఉండి సగం సుషుప్తిలో ఉన్న స్థితి సంపూర్ణమైన జాగృతిని తీసుకురాలేకపోతుంది మనలో. సంపూర్ణమైన జాగృతే, పూర్తి ఎరుక స్థితే తురీయ స్థితి, మానసిక స్థితి అంటే బౌండరీలు లేని స్థితి. అదే జ్ఞానోదయ స్థితి. ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానం చేస్తామో మానసిక స్థితుల మధ్య అడ్డుగోడలు ఏర్పడవు, ఉన్నవి తొలగిపోతాయి. ధ్యానంలో నిజమైన అనుభవంలోకి వెళ్ళిపోతాము. అప్పుడే మతతత్వం అనేది మొదలవుతుంది. అసలు మతం అనేది లేదు. మతం అంతరించినప్పుడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం మొదలవుతుంది. అలాంటి ఆధ్యాత్మిక వికాసమే మనకు కావాలి, అదే ముఖ్యము. జీవితంలో ప్రతికూల దృక్పథం అంటే నెగిటివిటీని ఒత్తిడి ఉంచడానికి అసలు కారణం ఏంటంటే మనలో నెగిటివ్ ఉన్నా, మనలో ప్రెజర్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా దానికి కారణం ఏంటి? అసంపూర్ణ మనస్సుతో మనం పనిచేస్తున్నాము. అంటే ప్రతి క్షణం అక్కడ ఎరుగుతా లేము. దైవత్వంతో నిండిన మనసుతో మనం కానీ పనిచేస్తే తురీయ స్థితికి వెళ్ళిపోతాము, పరిపూర్ణమైన జాగృత స్థితికి వెళ్ళిపోతాము. అప్పుడు టెన్షన్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఆ ఒత్తిడి లేని స్థితే దైవత్వము. అంతరాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక వికాసము.
అలా ఎప్పుడైతే తెలుసుకున్నామో జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతాము. అలాంటి ఆధ్యాత్మిక వికాసం కలిగినప్పుడు అసలు మళ్ళీ మనం పుట్టవలసిన అవసరమే లేదు. అన్నీ నేర్చేసుకుంటాం. సిలబస్ అయిపోయింది అలా కంప్లీట్. సంస్కారాలు తీసివేయవలసిన అవసరం కలగదు. అప్పుడు నీవే సృష్టిలో ఒక భాగం అవుతావు. నక్షత్రాల్లో నక్షత్రం అవుతావు. పువ్వుల్లో ఒక అందాని అవుతావు. వాటి పరిమళంలో ఒక పరిమళాని అవుతావు. నక్షత్రాలను చూపిస్తూ పిల్లలకు మనం ఏం చెప్తాము? మీ తాత చనిపోయి నక్షత్రంలో ఉన్నాడు, అలాగే మీ నాన్న చనిపోయి అక్కడ ఉన్నాడు అని ఇలా చెబుతూ ఉంటాం కదా. అంటే వాళ్ళు తమ మానసిక స్థితులను అధిగమించారని మనం భావిస్తున్నాం. సంపూర్ణమైన జాగృతి తురీయ అవస్థలో నీవే సృష్టిలో ఒక భాగం అయిపోతావు. అలాంటి స్థితే మనకు కావాలి మాస్టర్స్. మనం ఈ జన్మను ఎత్తింది జ్ఞానాన్ని పెంచుకోవటానికి కాదు. నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే ఏమీ రాదు. దాన్ని వదిలేయాలి. దేవుడికి మనం ఇచ్చిన రూపాలు అంటే ప్రతిమలు అవనివ్వండి, విగ్రహాలు అవనివ్వండి, ప్రార్థనలు, మంత్రాలు, ఇవన్నీ ప్రారంభ దశలో అంటే ధారణ దశలో మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళడానికి ప్రేరణిస్తాయి, మోటివేషన్ ఇస్తాయి అన్నమాట. ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ వీటన్నిటినీ అధిగమించాలి. అత్యున్నతమైన చేతన స్థితికి రావాలి అంటే ఈ మనసుని, నాలెడ్జ్ని వదిలివేయాలి. మనలో పేరుకుపోయిన ఈ మలినాలు గాని, సంస్కారాలు గాని, వాసనలను శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక పరిణితి చెందాలి అంటే కేవలం ధ్యానం ఒక్కటే మార్గము. ఏ ఇతర మార్గాలు సంపూర్ణమైన చేతన స్థితికి తీసుకువెళ్ళవు. మనం బాహ్యంగా బాగా నీట్గా ఫ్రెష్గా తయారైపోయి మంచి మంచి బట్టలు వేసేసుకుని వేషాలు మార్చినంత మాత్రంగా ఆధ్యాత్మిక పరిణితి వస్తుందా? రాదు. అంతరంగ శుద్ధి అన్నిటికంటే ముఖ్యమైనది. మొదట మనస్సుని అర్థం చేసుకోవాలి. దాని అశాశ్వతత్వాన్ని ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ తరువాత మనస్సును వదిలివేయాలి. జగత్ అంటే ఏంటంటే జాయతే గత్యతే. జగత్ అనేది ఒక అనిత్యమైనది. ప్రతీది మార్పు చెందుతూ ఉంటుంది. అన్నీ అశాశ్వతమైనవే. ఈ క్షణమే సత్యము. అదే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందము, సచ్చిదానందము. ఇక్కడ ప్రతిమలు, విగ్రహాలు పెట్టుకోవటాన్ని వ్యతిరేకించడం లేదు. అవి ప్రారంభ దశలో ఉపయోగపడతాయి. ధ్యానంలోకి వెళ్ళి ఊర్ధ్వ చక్రాల వైపు వెళ్ళేటప్పుడు ఇవన్నీ వదిలేయాలి. ఉదాహరణకి మనం ఎల్కేజీ, యూకేజీలో ఉన్నామనుకోండి, అక్షరాలు దిద్దుతాము, నేర్చుకుంటాం కదా. కానీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు మళ్ళీ ఏబిసిడీలో ఆలు దిద్దుతామా? అది వదిలేస్తాం కదా. ఎందుకంటే అప్పటికే ఆ అక్షరాలన్నీ మనలో జీర్ణమైపోయినాయి. వాటి సారం గ్రహిస్తాము. పరిణితి చెంది ఇంకా ఎత్తుకు ఎదగాలని తాపత్రయపడతాం కదా. అలాగే ధ్యానం యొక్క పరమార్థం ఏంటి? స్వచ్ఛమైన ప్రశాంతత, స్వచ్ఛమైన నిశ్శబ్ద స్థితి, శూన్యానికి వెళ్ళడమే. ఆ శూన్యమే, ఆ నిశ్శబ్దమే దేవుని ఒడి. ఆ స్థితిలో మనం రూపానికి అతీతంగా ఉంటాం. ఇదే రూపంతో మనం ఇలా ఉన్నాం కదా. ఆ స్థితిలో ఊహాలోకాల్లోంచి బయటపడతాము. విగ్రహాలు అనేవి మనల్ని ఆదర్శాల వైపు నడిపించాలి. శబ్దాలు నిశ్శబ్ద స్థితికి తీసుకువెళ్ళాలి. శబ్దానికి మధ్యనున్న శూన్యానికి వెళ్ళిపోవాలి. ధ్యానం చేయకుండా దేవుని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు. మీరు దైవత్వంతో కూడిన ఆధ్యాత్మిక పరిణితి చెందిన వ్యక్తిగా మారాలి. ఇక్కడ దేవుడి గురించి వర్ణించాల్సిన అవసరం ఏమీ లేదు. దైవత్వం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుని మీరు భావాతీత జ్ఞానులు కావాలి. పదాలకు, మంత్రాలకు అతీతులు కావాలి. ఇది జరగనంత వరకు మనలో ఏ మార్పులు రావు. దేవునికి పూజలు, ప్రార్థనలు చేసి నాకేదో మంచి జరగాలి, ఏదో లాభం రావాలి, అది కాదు దైవత్వం అంటే. సమభావన రావడానికి అంటే ఏకత్వ స్థితి రావటానికి, అద్వైత స్థితి రావటానికి దేవుడికి ప్రార్థనలు చెయ్యాలి కానీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలని కాదు. నాలోని సరికాని సంస్కారాలన్నీ పోవాలి అని ప్రార్థన చెయ్యాలి కానీ రావాలని కాదు.
నాలో ఎరుక స్థితిని పెంచు స్వామి అని ప్రార్థన చెయ్యాలి గాని కోరికలను ఆశలను తీర్చమని కాదు. దేవుడేవిని కోరికలు తీర్చే యంత్రమా? కోరికల వలయం నుంచి బయటపడటానికి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మీరు ఏమీ కోరుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకేం కావాలో, ఎంత కావాలో అవన్నీ భగవంతుడు మీకు ఇచ్చిన తరువాతనే ఈ భూమి మీదకి పంపించారు. అది గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. మనకేం కావాలి, ఏం అవసరమో అని అన్నీ కూడా సోల్ పరంగా ఉన్నప్పుడే మనం డిజైన్ చేసేసి భగవంతుడు అవన్నీ ఇచ్చేసే భూమి మీదకి పంపారు మనల్ని. దేవుడు సర్వజ్ఞుడు, సంపూర్ణ జ్ఞాన సంపన్నుడు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సమభావనతో కూడిన అంతరంగంతో ఉండటమే ముఖ్యము. దీనికోసం ధ్యానం చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాము.